ఎందుకంటే అవతల పొగ పెట్టి కొట్టుకపోతుంది కదా ఆల్రెడీ. ఇప్పుడున్న పొద్దుటిపాడును పెద్ద చేసి కొట్టుకుపోయేది ఒక ఎత్తు అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వాళ్ళు అట్టడుగున 800 అడుగుల లోపల పూర్తిగా డెడ్ స్టోరేజ్, నీళ్లు పూర్తిగా బురదలో ఏడైతే ఆగి ఉంటాయో ఆ లెవెల్ కానించి వాళ్ళు లిఫ్ట్కి పెట్టుకున్నారు. దాన్ని మనం ఆపేసినాం, కోర్టులకు వేసేసినాం. అంటే శ్రీశైలంలో అట్టడుగు నీటి బొట్టును వాడుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటారు. దాని మీద మాట్లాడడానికి చేత కాదు. పాలమూరుకు అవసరమైనటువంటి నీళ్లు మనం గతంలో కోల్పోయినటువంటి 174 టీఎంసీల నీళ్లను కేవలం మనం 90 టీఎంసీలే పాలమూరు రంగారెడ్డికి మనం అనుమతులు ఇచ్చుకున్నది, జియో ఇచ్చింది 90 టీఎంసీలు వాడుకోవడం కోసమే. 90 టీఎంసీల నీళ్లను మనం అక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్గొండలోని 2 నియోజకవర్గాలు, మునుగోడు, దేవరకొండ, అదేవిధంగా దక్షిణ రంగారెడ్డి, పశ్చిమ రంగారెడ్డి కలిపి 12 లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తాయి, ఓ 1200 గ్రామాలకు మంచినీళ్లు వస్తాయని చెప్పి చాలా అద్భుతమైనటువంటి స్కీమ్కు రూపకల్పన చేసి ఆయన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించాడు. నేను చెప్పిన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, 27,000 ఎకరాల భూసేకరణ చేసి 27,165 ఎకరాలు, 27,100 ఎకరాలు మనం భూసేకరణ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన 90%. కేవలం 65 ఎకరాల భూసేకరణ మాత్రమే మిగిలింది. ఈ 90% పూర్తయినటువంటి పాలమూరు యొక్క ఫలితం ఈ ప్రజల కంటే 2 ఏళ్ల నుంచి తట్ట ఎత్తకుండా, తట్ట మట్టి తీయకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా, పని చేయకుండా ఈ పాలమూరు రంగారెడ్డిని జూరాల కడబెట్టేది. ఇంకా అదే మాట మాట్లాడతానంటే బుద్ధి ఉన్నట్లా లేనట్లా, జ్ఞానం ఉన్నట్లా లేనట్లా, అన్నం తినారా కడుపుకి? రాష్ట్ర ప్రజల యొక్క డబ్బు ఒక ప్రభుత్వం, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు పెట్టి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ లిఫ్ట్ 145 మెగావాట్ల లిఫ్ట్ పంపులను 8 పంపులను ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ దగ్గర ఇన్స్టాల్ చేసి కంప్లీట్ చేసి ఇంత అయితే, ఇది ప్రజలకు వేగంగా ఫలితం వచ్చేటువంటి బాధ్యత తీసుకొని అది మాట్లాడాలంటే బుద్ధి లేకుండా జూరాల మీద పెట్టేది ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏంది? కొడంగల్ నారాయణపేటకు నీళ్లు బాజాప్తా కరవేణ నుంచి బాజాప్తా పోయేటట్లుగా కెనాల్లు, లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ను డిజైన్ చేసిన కేసీఆర్. టెండర్లు కూడా పిలిచిండ్రు. ప్రభుత్వం పోగానే, ఈ ప్రభుత్వం రాగానే ఆ టెండర్లను, కెనాల్ను క్యాన్సిల్ చేసి పడేశారు. చేసి ఏం చేస్తుండే ఆయన? నేను జూరాలకి వెళ్ళి ఎత్తిపోతలు పెట్టుకుంటా అంటాడు. కొడంగల్కు, నారాయణపేటకు సంపూర్ణంగా నీళ్లు ఇవ్వాల్సిందే. అది మా తలంపు, నీ తలంపు కాదు. నీకెన్నడూ అది లేదు. దానికోసం మేము ఇంత ప్రయాసపడ్డం చేసినాం. తక్కువ ఖర్చుతోనో ఎక్కువ ఆయకట్టుకు 106,000 పైచిలకు ఎకరాలకు మేము డిజైన్ చేసిన దాంట్లో కొడంగల్కు నీళ్లు పోతే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి దానికంటే తక్కువ నీళ్లు ఇలా వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. దానికి నీళ్ళు ఎక్కడివి? ఓ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపు ఉండాలి. ఎక్కడివి అంటే భీమాకి ఏదైతే గతంలో 20 టీఎంసీల నీళ్లు కేటాయించబడి ఉండేనో